హలో సినిమా ప్రియులారా, ఎప్పట్లాగే ఈ వారం ఓటీటీలోకి చాలా మూవీస్ రిలీజ్ అయినాయి. వాటన్నిటిని చూడడం జరిగింది. పోతే వాటిలో ది బెస్ట్ 7 మూవీస్ని పిక్ చేసుకుని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో 7 మస్ట్ వాచ్ రీసెంట్ ఓటీటీ మూవీస్ యూ షుడెంట్ మిస్. నెంబర్ 7, ది ఐడియా ఆఫ్ యూ. ఇదొక రామ్ కామ్. 40 ఇయర్స్ ఉన్న సపరేటెడ్ మ్యారీడ్ ఉమెన్కి 24 ఇయర్స్ ఉన్న ఒక యంగ్ పాప్ స్టార్కి మధ్య జరిగే లవ్ స్టోరీయే ఈ మూవీ. కొంపతీసి ఇది అడల్ట్ మూవీయా అని అనుకుంటారేమో. అడల్ట్ మూవీయే, పోతే మీరు అనుకునే అడల్ట్ మూవీ అయితే కాదు. ఈ సినిమాలో కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీయడం జరిగింది. ఒక 40 ఇయర్స్ ఉన్న ఉమెన్, అందులోకి మదర్, 24 ఇయర్స్ ఉన్న అబ్బాయితో ప్రేమలో పడిందంటే ఈ సమాజం ఎలా రియాక్ట్ అవుద్ది అండ్ ఆ సమాజం వేసే ప్రశ్నలకి ఈవిడ ఎలాంటి సమాధానం చెప్పింది, ఈ పాయింట్స్ సినిమాలో చాలా నీట్ గా డిస్కస్ చేస్తారు. అండ్ వాళ్ళు చెప్పాలనుకుంటున్న పాయింట్ ని హానెస్ట్ గానే అటెంప్ట్ చేశారని చెప్పాలి. సినిమాలో కిస్ సీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, పోతే న్యూడిటీ సీన్స్ కానీ ఉండవు. అండ్ ఆ ఏజ్ డిఫరెన్స్ ని స్టోరీలో ఇంక్లూడ్ చేస్తూ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ని చాలా నీట్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ క్లైమాక్స్ కూడా ఒక మీనింగ్ఫుల్ క్లైమాక్స్ లా అనిపిస్తుంది. ఓవరాల్ అయితే ఒక మంచి సినిమా, కాకపోతే కొంచెం స్లో ఉంటది. ప్రెసెంట్ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబిలిటీలో ఉంది. నెంబర్ 6, మడ్గన్ ఎక్స్ప్రెస్. ప్రతి గ్యాంగ్ కి ఒక కళ ఉంటది, గోవాకి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలని. పోతే కరెక్ట్గా ప్లాన్ మొత్తం చేసేసుకునేసరికి ఎవడొకడు హ్యాండ్ ఇవ్వడం, ఆ ప్లాన్ క్యాన్సిల్ అవ్వడం అనేది సర్వసాధారణం. మోస్ట్ ఆఫ్ ది గ్యాంగ్స్ ఈ ఇష్యూని ఫేస్ చేస్తూ ఉంటారు. సేమ్ ఈ సినిమా కూడా ఒక ముగ్గురు ఫ్రెండ్స్ గోవాకి వెళ్ళాలనుకుంటారు చిన్నప్పటి నుంచి. వన్ ఫైన్ డే ఫైనల్లీ గోవాకి వెళ్ళిన తర్వాత కొన్ని అనుకోని విషయాలు ఆ జర్నీలో ఎదురవుతాయి. దాని తర్వాత ఏం జరిగింది అన్నది ఈ మూవీ. అఫ్ కోర్స్ ఈ పాయింట్ మీద చాలా సినిమాలు వచ్చినాయి, పోతే ఈ సినిమాలో మెయిన్గా హైలైట్ అయ్యేది మాత్రం కామెడీ. సినిమాలో కామెడీ అనేది చాలా బాగా హైలైట్ అయ్యింది, చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. కొన్ని సీన్స్ అయితే హిలీరియస్ గా వర్కౌట్ అయినాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇదొక అడల్ట్ కామెడీ మూవీ, ఫ్యామిలీస్ తో కాకుండా ఫ్రెండ్స్ తో చూసే మూవీయే. ఓవరాల్ అయితే గ్యాంగ్ తో చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. నెంబర్ 5, ఆవేశం. ఈ ఇయర్ లో మలయాళం నుంచి వచ్చిన మరో మంచి సినిమా అని చెప్పాలి. అండ్ మెయిన్లీ ఇప్పటిదాకా మీరు ఫహద్ ఫజిల్ యాక్టింగ్ గురించి తెలియకపోతే, ఫహద్ ఫజిల్ అంత గొప్ప యాక్టింగ్ ఏం చేస్తాడ్రా అని మీలో ఎవరైనా అనుకుంటే ఒకసారి ఆవేశం మూవీ చూడండి. డెఫినెట్గా మీరు కూడా అగ్రీ చేస్తారు ఫఫా ఎటువంటి పర్ఫార్మరో. సినిమా స్టోరీ ఏంటంటే, బెంగళూరులో ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళిన కొంతమంది కుర్రోళ్ళు వాళ్ళ సీనియర్స్ పెట్టే బాధలు తట్టుకోలేక అక్కడ లోకల్ సపోర్ట్ కోసం ఒక డాన్ని సెర్చ్ చేస్తారు. మొత్తానికి ఆ డాన్ మన రంగా అనమాట. ఆ రంగా వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఎలా టర్న్ అయినాయి అని తెలుసుకోవడమే ఈ సినిమా. స్టోరీ పరంగా చూసుకుంటే గొప్ప కథ ఏం కాదు, బట్ ఎప్పుడైతే రంగా ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి కంప్లీట్గా షోని తన చేతుల్లోకి తీసేసుకుంటాడు. ప్రతి సీన్లోని మ్యాజిక్ పర్ఫార్మెన్స్ ఉండనే ఉంటుంది. డాన్సుల్లో కానీ, ఎమోషనల్ సీన్స్లో కానీ, నవ్వించడంలో కానీ, ఫైట్స్లో కానీ ప్రతి సీను కూడా రంగా ఎంట్రీతో యూనిక్గా మారిపోతూ ఉంటుంది. అదైతే ఈ సినిమాకి సూపర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. చాలా మంచి కామెడీ సీన్స్ పడతాయి సినిమాలో ఎక్కడికక్కడ, అవన్నీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తాయి. అండ్ క్లైమాక్స్ ఫైట్ కూడా సూపర్ కిక్కేస్తుందని చెప్పాలి. సో ఈ సినిమా ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్ స్ట్రీమ్ అవుతుంది, మలయాళంలో మాత్రమే ఉంది. నెంబర్ 4, ఇన్ఫెస్టెడ్. ఇదొక మాన్స్ట్రస్ మూవీ. మాన్స్టర్ అంటే ఏదో పెద్దది అనుకున్నారు, కాదు, ఒక స్పైడర్ మాన్స్టర్స్ మూవీ ఎట్రా అంటే మీరు ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే. నేను అస్సలు అనుకోలే ఒక స్పైడర్ కూడా ఈ రేంజ్ లో భయపట్టగలదు అని. ఈ సినిమా చూసిన తర్వాత స్పైడర్స్ ఎక్కడ కనపడినా సరే కొంచెం దడ స్టార్ట్ అవుద్ది అనమాట. ఆ రేంజ్ లో భయపెట్టారని చెప్పాలి. ఈ సినిమాలో మెయిన్ లీడ్కి ఒక పిచ్ ఉంటుంది, కొత్త స్పీషియస్ ని కొనుక్కుని వచ్చి ఇంట్లో పెంచుతూ ఉంటాడు. బట్ ఆయన ఒకరోజు ఒక స్పైడర్ని కొనుక్కు తెచ్చుకున్న తర్వాత ఏం జరిగింది, ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది అని తెలుసుకోవడం ఈ సినిమా. ఆ స్పైడర్ చిన్నదే ఉంటుంది, బట్ ఎక్కడ పడితే అక్కడ దూరిపోతూ ఉంటుంది. అంతేనా, బాడీలోకి దూరిపోద్ది. నిమిషంలో ఆ స్పైడర్ సంఖ్యని విపరీతంగా పెంచేసుకుంటుంది. అక్కడ దాకా ఆగిందా, మెల్లమెల్లగా సైజ్ కూడా ఇంక్రీజ్ చేసేసుకుంటుంది. సో ఇలా ఆ స్పైడర్ చుట్టూ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అల్లారు. ఆ స్క్రీన్ ప్లే మామూలుగా ఉండదు. ఒక పక్కన టెన్షన్ రైజ్ చేస్తూనే మరో పక్క ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ ప్లేని త్రూ అవుట్ క్లైమాక్స్ వరకు తీసుకెళ్తూ ఉంటారు. డెఫినెట్ గా ట్రై చేయండి, ఒక డిఫరెంట్ మాన్స్టర్స్ హారర్ మూవీ. నెంబర్ 3, గాడ్జిల్లా -1. ఈ సినిమా థియేటర్స్ లో ఎలాగో చూడలేకపోయాం, పోనీ ఓటీటీలోకైనా వస్తుందా అనుకుంటే చాలా లేట్ గా రిలీజ్ చేశారు. ఎక్స్పెక్ట్ చేసినట్టే సినిమా అదిరిపోయింది గురువు గారు. మెయిన్లీ విఎఫ్ఎక్స్, ఆ గాడ్జిల్లా విఎఫ్ఎక్స్ అయితే సినిమాకి వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. అంత తక్కువ బడ్జెట్లో ఈ రేంజ్ గ్రాఫిక్స్ తీసుకొచ్చారంటే కుడోస్ చెప్పాలి ఆ సినిమా టీమ్కి. అండ్ అలాగే సినిమాలో మరో హైలైట్ ఏంటంటే క్యారెక్టర్స్. ఎవ్రీ క్యారెక్టర్ని కూడా చాలా నీట్గా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి వదలడం కాకుండా
ఆ క్యారెక్టర్స్ లో ఉండే డెప్త్ ని డిస్కస్ చేస్తారు. సో దీనివల్ల గాడ్జిల్లా వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ఈ క్యారెక్టర్స్ తో కనెక్ట్ అయ్యి మన సినిమాని నీట్ గా క్లైమాక్స్ వరకు చాలా బాగా హాయిగా ఎంజాయ్ చేస్తాం. పోతే జపాన్ ఆడియో మాత్రమే అవైలబిలిటీలో ఉంది. త్వరలోనే తెలుగు ఆడియో కూడా తీసుకొస్తారేమో. పోతే దానికి ఇంకో 6 నెలలు వెయిట్ చేయాలి. అంతా వెయిట్ చేయలేమో అనుకుంటే చూసేయండి. నెంబర్ 2 బైరీ. కొన్ని సినిమాలకి అవసరం లేకపోయినా హైప్ అనేది విపరీతంగా జనరేట్ అవుద్ది. కొన్ని సినిమాలకి అవసరం ఉన్నా కూడా అంత హైప్ రాదు. ఈ సినిమాకు కూడా అదే జరిగింది. తమిళ్లో రిలీజ్ అయినప్పుడు తమిళ సంగతి ఏమో కానీ తెలుగు వరకు అయితే ఆ టాక్ రాలేదు. పోతే ఎప్పుడైతే ఓటీటీలోకి రిలీజ్ అయిందో ఈ సినిమా చూశానో నేనైతే డెఫినెట్గా పార్ట్ 2 కోసం విపరీతంగా వెయిట్ చేస్తున్నాను. ఒక క్రైమ్ డ్రామాని లో బడ్జెట్లో ఎంత బాగా చెప్పగలమో అంత బాగా చెప్పాడు ఈ సినిమా డైరెక్టర్. ఒక ఊరు, ఆ ఊర్లో పావురాలు పెంచే మనుషులు, ఆ మనుషులకి పావురాలు రైస్ పెట్టుకుని దాని మీద జీవనం సాగిస్తూ ఉంటారు. పోతే ఆ రైస్ వల్ల కొంతమంది జీవితాలు ఎలా నాశనం అయినాయి అని తెలుసుకోవడం ఈ సినిమా. సినిమాలో హైలైట్ ఏంటంటే రియలిస్టిక్ టచ్. మన చుట్టూ లేదా మనం చూసిన కొన్ని క్యారెక్టర్స్ రిజెంబ్లెన్స్ అనేవి ఈ క్యారెక్టర్స్ లో కనిపిస్తూ ఉంటాయి. దానివల్ల ఇంకా కొంచెం గట్టిగా కనెక్ట్ అవుతాం ఆ క్యారెక్టర్స్ అన్నిటికీ కూడా. పావురాలు అండ్ వాటి మీద జరిగే రేస్ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్. ఓవరాల్ గా మీరు కనుక మాస్ మూవీస్ ని ఇష్టపడితే ఈ సినిమాని అస్సలు వదలకండి. మంచి హై ఇస్తుంది, నాది గ్యారంటీ. ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా అవైలబిలిటీలో ఉంది. ఫైనల్లీ నెంబర్ 1 8 AM మెట్రో. కొన్ని సినిమాలు ఉంటాయి చూస్తున్నంతసేపు కూడా అలరిస్తూ అయిపోయిన తర్వాత అరే ఒక మంచి మూవీ చూసాం కదా అని ఫీల్ ఇస్తాయి. ఈ సినిమా కూడా ఆ కోవలోకి చెందిందే. 2 పెళ్ళైన స్ట్రేంజర్స్ ఒక మెట్రోలో కలుసుకుంటారు. దాని తర్వాత ఏం జరిగింది అన్నది ఈ సినిమా. బేసికల్లీ ఇదొక పోయటిక్ టేల్. సినిమాలో ఉండే ఎవ్రీ కన్వర్జేషన్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసుకున్నారు. ఆ కన్వర్జేషన్ లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అవి మాత్రం చాలా మంచిగా రాసుకున్నారు. లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియదు. ఒకవేళ షేర్ చేసుకున్నా వాళ్ళు ఒక జడ్జిమెంటల్కి వచ్చేస్తారు మన మీద. ఇటువంటి లోన్లీనెస్ తో బతుకుతుంటారు కొంతమంది. ఆ లోన్లీనెస్ ని పోగొడుతూ ఇవన్నీ షేర్ చేసుకోవడానికి ఒక వ్యక్తి ఉంటే బాగుంటది కదా. సో ఈ పాయింట్ ని ఎగ్జాక్ట్ గా సినిమాలో డిస్కస్ చేస్తారు విత్ పోయిటిక్ టచ్. సో ఈ సినిమా అయితే Zee5 లో స్ట్రీమ్ అవుతుంది. అసలు మిస్ అవ్వద్దు. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. ఈ వీడియో నచ్చితే లైక్ వేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ ఏదో చేసేసుకొని సబ్స్క్రైబ్ బటన్ ఏదో నొక్కండి గురువు గారు. సపోర్ట్ ఇవ్వండి కొంచెం.